ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును, రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. నిర్గమకాండము 14వ అధ్యాయం 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరికియే ఉండవలెనని ప్రజలతో చెప్పెను. ఈ వాక్యంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, ఇశ్రాయేలు ఈజిప్టులో స్వేచ్ఛజీవులై బయలుదేరినప్పుడు వెనక నుండి ఫరో సైన్యం తరుముకు వస్తుంది. ముందు వైపు ఎర్ర సముద్రం అడ్డుగా ఉంటుంది. ప్రజలు భయంకరమైన ఆందోళనలో ఉన్నప్పుడు మోషే ద్వారా దేవుడు పలికిన మాట ఇది. మనుష్యుల శక్తికి మించి కష్టాలు ఎదురైనప్పుడు ఆ పోరాటం ఇక మీది కాదు, అది దేవునిది అని దీని అర్థం. ఇశ్రాయేలు దగ్గర యుద్ధాలు లేవు, యుద్ధం చేసే అనుభవం లేదు. కానీ సర్వశక్తిమంతుడైన దేవుడే వారి తరపున పోరాడి విజయాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మీరు ఊరికే ఉండవలెను. ఇక్కడ ఊరికే ఉండటం అంటే భయపడి స్తంభించిపోవడం కాదు. దీనికి 3 అర్థాలున్నాయి. విశ్వాసం కలిగి ఉండటం, ఆందోళన చెందకుండా దేవునిపై నమ్మకం ఉంచడం, నిశ్శబ్దంగా ఉండటం. ఇశ్రాయేలు అప్పుడు మోషే మీద సొనుగుతున్నారు. సొనగడం మానేసి దేవుడు చేసే కార్యాన్ని చూడమని దీని అర్థం. ఓర్పు వహించడం, దేవుడు తన శక్తిని చూపించే వరకు ఓపికగా వేచి చూడటం. మన జీవితంలో కూడా కొన్ని సమస్యలు ఎర్ర సముద్రంలా లేదా శత్రు సైన్యంలా చుట్టుముట్టినప్పుడు మనం నిరాశ చెందుతుంటాము. అటువంటి సమయంలో ఈ వచనం మనకు ఇచ్చే సందేశం ఏంటంటే, మనం చేయాల్సింది చేసి మన వల్ల కాని దాన్ని దేవునికి అప్పగించాలి. కష్టకాలంలో భయంతో గందరగోళం చెందకుండా దేవుని సహాయం కోసం ప్రశాంతంగా వేచి ఉండాలి. మీరు కంగారు పడకుండా నిశ్శబ్దంగా ఉండండి. మీ తరపున నేను పోరాడి మీకు విజయాన్ని ఇస్తానని దేవుడు ఇచ్చే భరోసా ఇది. ప్రార్థన. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో మీకు వందనాలు. ఈరోజు మీ వాగ్దానమైన నిర్గమకాండము 14వ అధ్యాయం 14వ వచనమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. యెహోవా నీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరికే ఉండవలెను అని మీరు సెలవిచ్చిన మాట మా జీవితంలో నెరవేర్చమని అడుగుతున్నాము. నాయన, మా శక్తితో మేము ఎదుర్కోలేనటువంటి సమస్యలు, పోరాటాలు మా ముందు ఉన్నాయి. మా స్వశక్తితో మేము ఏమీ చేయలేమని ఒప్పుకుంటున్నాము. మా భారం అంతటినీ నీ పాదాల చెంత పెడుతున్నాం తండ్రి. ఇశ్రాయేలు ఎర్ర సముద్రం ముందు భయపడినప్పుడు మీరు వారికి తోడై ఉన్నట్లుగా మా హృదయంలో ఉన్న ఆందోళనను తొలగించండి. మీరు మా పక్షమున ఉన్నారనే ధైర్యంతో ఉండగలిగే కృపను మాకు అనుగ్రహించండి. మా చుట్టూ ఉన్న శత్రువుల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి, అనారోగ్యం నుండి మాకు విడుదలను దయచేయండి. మా పక్షాన ఉండి యుద్ధం చేసే దేవుడవు నీవు అని మేము నమ్ముతున్నాము. మాకు రావలసిన విజయాన్ని మీరే సమకూర్చండి నాయన. మా హృదయానికి నెమ్మదిని ప్రసాదించి మీ అద్భుత కార్యాలను చూసే భాగ్యాన్ని మాకు కలిగించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.